ఆమేన్. స్నిగ్ధ సిస్టర్ మీరు స్టార్ట్ చేయండి. ఓకే అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అందరికి. యాకోబు 1:22 ఎవరైనా చదివి సహాయపడగలరు? యాకోబు రాసిన పత్రిక 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. థ్యాంక్ యూ అన్న. దేవుడు మనతో ఈరోజు ఉద్దేశించింది ఏంటంటే, మనం అన్ని వాక్య ప్రకారం చేస్తున్నామా? చాలా వరకు ఎన్నో పుట్టినప్పటి నుంచి వింటూనే ఉంటాము. చాలా సార్లు దేవుని మందిరానికి వెళ్తూనే ఉంటాము. ఎన్నో సర్మన్స్ వింటూనే ఉంటాము. ఎంతో మంది దైవ సేవకులు చెప్పిన మాటలు వింటూనే ఉంటాము. నామకార్థంగా అలా నడిచిపోతూ ఉంటది. కానుకలు ఇస్తుంటాము, లేసి వాక్యం వింటూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం. కానీ దేవుడు అడుగుతుంది ఏంటంటే, మీరు వినువారు మాత్రమై ఉండి, ఏదైతే వాక్యం బోధిస్తూ ఉన్నారో సంఘాల్లో, ఏదైతే దైవ సేవకుడు బోధిస్తూ ఉన్నాడో దాన్ని వినువారు మాత్రమై ఉండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండడి. ఓకే, చెప్పింది మేము వింటున్నామని మనం అపోహలో ఉండి అది అపోహ మాత్రమే. అది మనం మోసపుచ్చుకోవడమే తప్ప అది వాక్య ప్రకారం ప్రవర్తించడం కాదు అని చెప్పి మనకి ఉదయకాలం దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దీనికి అనుసంధానమైన వాక్యము యోహాను పత్రిక 11వ అధ్యాయము. 11వ అధ్యాయం మొత్తం చదవడానికి మనకు సమయం లేదు, కానీ ఇక్కడ ఉన్నది లాజర్ గురించి మనం వింటూ ఉన్నాం. అయితే లాజరు, మార్తా, మరియా ఎవరు అంటే దేవునితో చాలా దగ్గరగా నడిచిన వాళ్ళు. చక్కగా కూర్చొని ఎలా అయితే స్నేహితులు మాట్లాడుతూ ఉంటారో, ఈవినింగ్ అవ్వగానే అందరు కలిసి మాట్లాడుతూ తింటూ సమయం గడుపుతూ ఉంటారో, అంత చక్కటి బంధం కలిగిన వ్యక్తులు లాజరు, మార్తా, మరియా మరియు యేసు ప్రభు. అలా ఆ విధంగా ఉండగా యోహాను 11వ అధ్యాయంలో యేసు, మార్తా, మరియా, లాజరు ఉన్నప్పుడు అక్కడ మార్తా, మరియా ఒక మాట అంటారు. 11:4 యోహాను 11:4 3లో అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఆల్రెడీ ఒక వర్తమానం పంపిస్తే యేసు అది విని ఏమంటున్నాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అనేసి ఒక మాట అప్పుడు సెలవిచ్చేశాడు. లేదు, ఇది మరణం కోసం రాలేదు, అది మరణం గురించి వచ్చినది కాదు, మీరెవ్వరు దాని గురించి అభ్యంతర పడొద్దు అనేసి ఒక మాట సెలవిచ్చాడు. అది అక్కడితో అయిపోయింది. కానీ ఇంకా డేస్ పాస్ ఆన్ అవుతూ ఉండగా మార్తా, మరియా లాజరు దేవుడు ప్రేమించిన లాజరు వాళ్ళు వస్తూ పోతూ ఉన్నారు. ఇంకా రోగం ముదురుతూ ఉంది. రోగం ముదురుతూ ఉన్నప్పుడు మనలో ఏమవుతూ ఉంటది, భయం కలుగుతుంటది. దేవుడిచ్చిన వాగ్దానం మర్చిపోతాం. భయము, అధిక భయము ఇంకా అది పెరుగుతూ ఉంటది. ఇంకా వాళ్ళకి వర్తమానం పంపిస్తూ ఉన్నారు, కానీ దేవుడు ఇంకా డిలే చేస్తూ ఉన్నాడు. తిరిగి వెళ్ళట్లే. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటన ఇంకా 2 దినములు నిలిచాను. ఎందుకంటే దేవుడు మహిమార్థమై దేవుడు మనల్ని నిలబెట్టుకోవాలి అని ఆశపడ్డప్పుడు దేవుడు కార్యాలు జరిగేంత వరకు ఆయన సమయం రాదు. ఆయన సమయం వచ్చేంత వరకు అది ఆగాల్సిందే. తను ఉన్న చోటనే ఇంకా నిలబడ్డాడు. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళ్ళిదాం. ఆయన దగ్గరే ఉన్నాడు. అతను ఇంకా రావడానికి ఈజీగానే ఉన్నాడు. కానీ అక్కడి నుంచి ఏమంటున్నాడు, ఇక్కడ కాదు, శిష్యులతో ఏమంటున్నాడు, తిరిగి వెళ్ళిపోదాం, యూదయకు వెళ్ళిపోదాం అని ఇంకొంచెం దూరంగా, మళ్ళీ దగ్గరగా ఎక్కడైతే వర్తమానం పంపిస్తే తిరిగి వెళ్ళిపోయేంత దూరంగా కూడా ఉండకుండా శిష్యుల్ని తీసుకొని తిరిగి వెళ్ళిపోయాడు. ఇది మనం చదివినప్పుడు ఏమనిపిస్తది అని అంటే, తను ప్రేమించిన లాజరు అని అన్నాడు, తనతో కలిసి ఉన్నాడన్నాడు. ఇంత ఇంత ఎందుకు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నాడు అని మనకు ఒక అవిశ్వాసం ఏర్పడుతుంది. కానీ మనం ఇంకా మనోనేత్రాలు వెలిగింపబడిన స్థితి గాని, లేకపోతే ఇంకా వాక్యాన్ని సరి అయిన అవగాహనలోకి వెళ్తే అక్కడి నుంచి తిరిగి వెళ్ళి ఇంకా మళ్ళీ శిష్యులతో, లేదు దేవా నువ్వెందుకు తిరిగి
యూదయకు వెళ్దామంటారు. అక్కడేమో నిన్ను రాళ్ళతో కొట్టి చంపాలని ఉద్దేశిస్తున్నారు గదా! అన్నా కూడా వినకుండా యూదయకు తిరిగి వెళ్ళిపోతారు. యూదయలో ఉన్నప్పుడు ఆయనకి లాజరు నిద్రించాడు అన్నది తన మనస్సుకు తెలిసిపోయింది. తెలిసి శిష్యులతో చెప్తాడు. లా స్నేహి మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అనేసి తన శిష్యులతో చెప్తే చెప్పి అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పినప్పుడు శిష్యులు నిద్రిస్తే బావుండు. నిద్రిస్తే తిరిగి లేస్తాడు కానీ నిద్రించలేదు. అంటే నిద్రించలేదు చనిపోయాడు అనంటే వీళ్ళ నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే మనతోనే ఉన్నాడు దేవుడు. మనతోనే కలిసి తిరుగుతున్నాడు యేసుప్రభు. ఇప్పుడేమో డైరెక్ట్‌గా చనిపోయాడు అని అంటున్నాడంటే వాళ్ళు నమ్మడం కోసం. యోహాను 11, 14, 15 కలిసుంది. ఒకసారి ఎవరైనా చదవరా? యోహాను వ్రాసిన పత్రిక 11, 14, 15. యోహాను సువార్తనే గదము 14, 15. అవునన్నా. కావున యోహాను. యేసు లాజరు చనిపోయెను. మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. ఓకే. మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదు. ఓకే. నేను ఉండలేదు. అందుకనే మీరు నమ్మట్లే. ఆయన చనిపోయాడు అనంటే మీరు నమ్మట్లేదు. కానీ ఇంకా గూడా వీళ్ళు చాలా అన్యోన్య సంబంధం. ఇప్పుడైనా మనకొట్టి వాక్యం ద్వారానే దేవుని పట్ల విశ్వాసము, దేవుని పట్ల దేవుని చేసిన కార్యాలు మనం చూస్తున్నాం, వింటున్నాం కానీ వారు చాలా అన్యోన్య సహవాసం కలిగి ఉంటూ వచ్చారు. కలిసి నడిచారు. కలిసి ఆయన చేసిన సూచక్రియలు కళ్ళెదురుగా చూస్తూ వచ్చారు. చనిపోయినోళ్ళని ఎలా లేపుతూ వచ్చాడో, లేకపోతే ఎలా రక్షిస్తూ వచ్చాడో, అయినా కూడా వాళ్ళు ఎంత అవిశ్వాసంతో ఉంటున్నాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మీరు నమ్మునట్లు వెళ్లి మనం అతని యొద్దకు వెళ్లి చూద్దాం రండి. ఆయన చనిపోయాడు అని చూద్దాం రండి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. తిరిగి మళ్ళా యోహాను 11:21 ఇంక తిరిగి మార్తా మరియా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు. బెతనియాకి తిరిగి వాళ్ళని సమీపించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి 11:21 చదవరా అన్న? ఓకే. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. మార్త వెళ్ళగానే ఏమంటుందంటే, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల అంటే ఫిజికల్ ప్రెజెన్స్ కోరుకుంటుంది. నీవిక్కడ ఉండి ఉంటే అంటే నువ్వు ఒకవేళ ఫిజికల్‌గా నువ్విక్కడ ఉండినట్లు అయ్యుంటే నా సహోదరుడు చావకుండేవాడు అనేసి ఒక మాట అనింది. దేవుడు విననట్లుగా ఓకే. వదిలేసాడు. కానీ చెప్పాడు. ఇప్పుడైతే నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నేను. ఆమె అని మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకుంటుంది. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకిస్తాడు అని నాకు తెలుసు అనేసి మళ్ళీ దాన్ని చెప్తూ ఉంది. మళ్ళీ తిరిగి అదే మాట 33 11:33లో ఆమె ఏడ్చుటయు 32, 33 32 కూడా అంతటా 32. మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడును చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ నుంచితిరని అడుగగా, ఓకే. మార్త అదే మాటంది. నువ్విక్కడ ఫిజికల్‌గా ఉండుంటే చావకుండేవాడు నా తమ్ముడు అని. తిరిగి మళ్ళా మరియా కూడా. మరియా ఎప్పుడు పాదాలు అలుముకుంటూ, పాదాలు తుడుచుకుంటూ, పాదాల దగ్గరే కూర్చునే ఆమె కూడా అదే మాటంటుంది. ఏమంటుంది? నీవిక్కడ ఉండినేలడా నా సహోదరుడు చావకుండుననెను అనే మాట అన్నది. ఇక్కడ చూస్తే బైబిల్ అంతట్లో చూస్తే యేసు ఏడ్చెను, లేకపోతే యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట 11:35లో ఆత్మలో కలవరపడి ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్నెక్కడ నుంచితిరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను అనే వర్డ్ మనం ఇంక ఎక్కడా బైబిల్‌లో చూడలేదు. ఎవ్వరు చనిపోయినప్పుడు చూడలేదు. ఎక్కడ ఏమైనా గూడా ఈ వర్డ్ మనము చూడలే. కనీసం ఆయన సిలువని అప్పగించినప్పుడు గూడా ఒక కన్నీటి బొట్టు గూడా రాలింది అన్న మాట గూడా మనం చూడలే. సిలువ మీద గూడా కన్నీటి బొట్టు మనం రాల్చాడు అని గాని, యేసు కన్నీళ్లు విడిచాడు అని గాని మనం ఎక్కడా గూడా గమనించలే. అయితే ఇక్కడ కాంటెక్స్ట్ అది యేసు కన్నీళ్లు విడిచెను. ఆత్మలో అంత కలవరపడ్డాడు అనేది చెప్పడానికి ఉద్దేశ్యం ఏంటి అనంటే వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి. తను అంతలా
కృంగిపోయాడు. ఆత్మలో అంత కలవరపడ్డాడు. నాతో ఇంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నా కూడా, నేను ఇంతలా వాళ్ళతో కలిసి తిరిగి వాళ్ళకొక వాగ్దానం మొదటనే రోగిగా ఉన్నప్పుడే ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గానీ, దేవుని కుమారుడు దేవుని దాని వల్ల మహిమపరచబడినట్లు, దేవుని మహిమ కొరకు వచ్చింది అని ఒక మాట సెలవిచ్చేశాను. కానీ వాళ్ళు ఆ మాటను నమ్మలేదు. అన్న ఒక్క మాటని పట్టుకొని ఆయన ఆత్మలో కలవరపడి, ఆత్మలో మూలుగుచు లాజరంటే అమితమైన ప్రేముంది. లేదు అనంటే లాజరు చాలా ప్రేమించినవాడు. అందుకని కన్నీళ్లు విడిచాడు దేవుడు అనే దాన్ని మనం బాహ్యంగా అర్థం చేసుకుంటే, ఆత్మలో మూలుగుచూ వచ్చాడు. ఆత్మలో అంతగా కలవరపడ్డాడు అనే దానికి ఆత్మీయ అర్థం ఏంటంటే, వీళ్ళకున్న అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అంతగా దుఃఖించాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటది. తర్వాత సమాధిని యేసు మరలా తనలో మూలుగుచు ఇంకా గూడా బాధపడుతూనే ఉన్నాడు. ఇక్కడ కలవరపడి ఆత్మలో మూలుగుచు అని 33 వచనంలో చూసాము. కన్నీళ్లు విడిచెనని 35 వచనంలో చూసాము. తిరిగి 38లో యేసు మరలా తనలో మూలుగుచు అంటే లోపల ఎంతో దుఃఖముంది. ఎంతో బాధుంది. వాగ్దానం చేశాను, తిరిగి వచ్చాను గానీ ఆత్మలో మన మనోవేదన ఎప్పుడైతే మనలో ఉంటది, ఎవరైనా చనిపోయారు అనేసంటే మనం బయటకి మన సొంత వాళ్ళు అయితేనే ఆత్మలో బాధుంటది గానీ, 4 రోజులు, ఒక 5 రోజులు అయిపోయిన తర్వాత మనం జస్ట్ వెళ్ళాము అనంటే వాళ్ళని ఓదారుస్తాము. వాళ్ళతో పాటు వాళ్ళు ఏడిస్తే ఒక 2 కన్నీళ్లు బొట్టులు రాలిస్తామేమో కానీ, ఆత్మలో మూలిగిన స్థితి మనం చూస్తే వీళ్ళ ఆత్మీయ అవిశ్వాసాన్ని బట్టి, వీళ్ళు దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేని దాన్ని బట్టి దేవుడు చాలా దుఃఖిస్తూ, ఆత్మలో మూలుగుచున్నాడని పదే పదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తిరిగి యేసు రాయి తీసివేయడని 39 వచనంలో యేసు రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయి 4 రోజులు చనిపోయి 4 రోజులు అవుతుంది. ప్రభువా అతడు చనిపోయి 4 దినములనేది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? ఇక లాస్ట్‌కి ఆయనకి కోపం. ఇక వెర్షన్ మారిపోయింది. ఇప్పటివరకు ఆత్మలో మూలుగుచు, ఆత్మలో బాధపడుచు, నమ్మిన వానికి జరుగుతదని ఒక వెర్షన్‌లో చెప్పుకుంటూ వచ్చేసరికి, ఇక్కడ ఆఖరికి సమాధి మీద రాయి తొలగించమంటే గూడా ఇక్కడ వే ఆఫ్ టోన్ మారిపోయింది. ఏమంటున్నాడు? "నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా?" అని ఆమెతో అనెను. తీసేయమంటే గూడా ఇక "నువ్వేం చెయ్యలేవు. చనిపోయి 4 రోజులయిపోయింది. వాసన కొట్టేస్తది. ఇక్కడున్న వాళ్ళు భరించలేదు." అనేసి అనే వరకు దేవునికి బాధ, దుఃఖము వచ్చి నీకు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పా గదా! అది గూడా గుర్తులేదా? అని చాలా బాధతో, వేదనతో ఆ మాట పలికినది మనం చూస్తాము. చూసి ఇక్కడ 42లో ఆ రాయి తీసివేసి ఒక మాటంటాడు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూను నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని, నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిననెను. దె నాకు సా నాకు సూచక్రియలు, మహత్కార్యాలు చేయడం ఎంత పని కాదు గానీ, నీవు ఎల్లప్పుడు నాతో ఉన్నావని, నువ్వే నన్ను పంపించావని ఈ చుట్టూ ఉన్న ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలి అని నేను ఈ మాట నీ వైపు చూసి చెప్తున్నాను దేవా అని ఒకసారి కళ్ళు పైకెత్తి తండ్రి వైపు చూస్తూ ఒక మాట చెప్పి ఆయన సమాధి ఓపెన్ చేసి లాజర్‌ని రమ్మని చెప్పాడు. ఇదంతా లాజరు గురించి మనం చూసిన ఇది. మార్తా, మరియా ఏదైతే అవిశ్వాసం ఉన్నారో మనం ఫస్ట్ చదువుకున్న యాకోబు 1:22 ప్రకారం దేవుడిచ్చిన వాగ్దానం వాళ్ళు విన్నారు. కానీ దాన్ని పట్టుకొని జీవించలేకపోయారు. దాన్ని గట్టిగా విశ్వసించలేకపోయారు. రోగం ఎందుకు అనంటే పరిస్థితులు. ఆయనకున్న రోగం వలన, ఆయనకున్న ఆ పరిస్థితి వలన ఆఖరికి చనిపోయాడు గానీ, అంతా చనిపోయి పాతిపెట్టేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు అన్న అవిశ్వాసాన్ని బట్టి అలా జరిగింది. మనం తిరిగి యోహాను 4 అధ్యాయంకి వెళ్తే, అక్కడ ఇంకొక సందర్భాన్ని మనం చూస్తాం. ఒకసారి యోహాను 4:46 తీయరా అన్న? యోహాను స్వార్త 4 అధ్యాయము 46 వచనం. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. ఇక్కడ కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండడం చూస్తాము. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని
జస్ట్ వెళ్లి తన కుమారుడు చావు సిద్ధమై ఉండెను గనుక నేను స్వస్థపరచమని చెప్పి డైరెక్ట్‌గా వచ్చాడు. ఆయన జస్ట్ విన్నాడు. సూచక్రియలు ఆయన తిరిగి కలిసి నడిచినవాడు కాడు. లేదు అనంటే తనతో సన్నిహిత సంబంధం కలిగినవాడు కాదు. కానీ యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని విని యేసు సూచక్రియలను మహత్కార్యమును చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. అయితే వేడుకున్నాడు. ఏమని? రా ప్రభువా ఫిజికల్‌గా నువ్వొచ్చి నా కుమారుడిని ముట్టి స్వస్థపరచు అని వేడుకున్నాడు. యేసు నీవు వెళ్ళుము. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. తిరిగి ఒక్క క్వెషన్ వేయలే. నమ్మి వెళ్ళిపోయాను అంతే. ఒక్కటే మాట. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. అతనితో చెప్పగా ఆ మనుష్యుడు జస్ట్ బిలీవ్ చేసేసాడు. తిరిగి వెళ్ళిపోయాడు. అది ఎలా సాధ్యము? నేనేమైనా సూచన చూస్తానా అతనితో? అతను తిరిగి బ్రతుకుతాడని. నేను వెళ్ళేసరికి బ్రతుకుతాడా? నేను వెళ్ళడానికి మరి 2 రోజులు పడతది. ఆ లోపల బ్రతుకుతాడా? నేనెక్కడికైనా వెళ్ళి ఏమన్నా చేయించాలా? ఏదైనా పాస్టర్ దగ్గరికెళ్ళి నేను ప్రార్థన చేయించాలా? లేదంటే ఏమన్నా ప్రవక్త దగ్గరికెళ్ళి కలవాలా? వాళ్ళేమన్నా చెప్తారా? తిరిగి ఒక్క మాట మాట్లాడినట్టు మనం ఇక్కడ చూడట్లేదు. వెళ్ళిపోయాడు. అతనింకా వెళ్ళుచుండగా అతని దాసుడు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఇంకా వెళ్తూనే ఉన్నాడు. దారిలోనే ఉన్నాడు. ఆయన ఒక్కటే క్వెషన్ ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారు అడిగినప్పుడు, వారు నిన్న 1 గంటకు జ్వరం వాడిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరును నమ్మిరి. మనం చూసిన లాజరు, మార్తా మరియా కాంటెక్స్ట్‌కి ఇక్కడ చూసిన మన కపెర్నహూములో ప్రధాని కుమారుడికి వ్యత్యాసం ఏంటంటే విశ్వాసం. ఇక్కడ వాళ్ళు కలిసి సన్నిహిత సంబంధం కలిగి ఉన్న వీరికి లేనిది ఏంటంటే విశ్వాసం. ఇక్కడ ఒక్క మాట వినగానే నమ్మి వెళ్ళిపోయిన దాంట్లో తనకున్న పూర్తి విశ్వాసం. మనకు అన్ని వాక్కులు తెలుసు. ఆవగించంత విశ్వాసం ఉంటే కొండ కూడా పెగిలించబడతది అని నమ్ముతాము. చిన్నప్పటి నుంచి సండే స్కూల్‌లో వింటూనే ఉంటాము. ఏ ఒక్క మెసేజ్ వదిలిపెట్టము. సండేనే గాదు, ఇప్పుడు యూట్యూబ్ కూడా వచ్చి మన ప్రతి ఒక్క మెసేజ్‌లు వింటూనే ఉంటాం. కానీ పరిస్థితులొచ్చినప్పుడు మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటున్నాము, లేదు అంటే పరిస్థితులొచ్చినప్పుడు మనం ఎంత ఎదుర్కోగలిగే విశ్వాసం మనలో ఉంది అనేది దేవుడు ఈరోజు మనల్ని పరీక్షించుకోమని చెప్పి మనతో మాట్లాడుతున్నాడు. నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. దేవునికి స్తోత్రములు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. చక్కటి వాక్యాన్ని పంచుకున్నటువంటి